ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. అక్రమం విస్తరించే చేట అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే భార్యాభర్తల్లో ప్రేమ ఉండలేదు, పిల్లల్లో ప్రేమ ఉండలేదు, తల్లిదండ్రులకు ఉండలేదు. ఒకళ్ళంటే ఒకరికి స్వార్థం, కోపం, ఈర్ష్య, ద్వేషాలు ఉంటుంది. ఇవన్నీ కూడా పోవాలంటే దేవుని నమ్ముకోవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఇలాంటివన్నీ కూడా పోతాయి. ప్రేమ అంటే ఏంటో అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం సరైన జీవితం జీవించకపోతే ఆ రెండు మార్గాల్లోకి నరకంలోకి వెళ్ళిపోవాలి. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే ప్రేమ కలిగి పరలోక రాజ్యంలోకి వెళ్తాం. కాబట్టి మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి, ఆయనకి లోబడాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగా మనం జీవిస్తే మనకి పరలోక రాజ్యం అనేది దక్కుతుంది. స్వార్థం ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉంటుంది కాక. ఆమేన్.